यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నిన్న రికార్డు అవ్వలేదు, మర్చిపోయినాం. అందరికి మర్చిపోయినాం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. శ్వేతాశ్వతర ఉపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు. దీంట్లో ప్రథమ అధ్యాయంలో 3వ సంపుటం. దీంట్లో చెప్పబడుతున్నది ఏంటంటే, తే ధ్యాన యోగానుగత అపశ్యన్ దేవాన్ శక్తిం స్వగుణైర్నిగూఢాం యః కారణాని నిఖిలాని తాని కాలాత్మ యుక్తాని అధితిష్ఠతి ఏకః. ఈ యొక్క రహస్యాన్ని విప్పుతూ చెప్తున్నటువంటి ఆధ్యాత్మంలో ఈ యొక్క పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం నిర్విచార స్థితి. ధ్యానం చేయవలసింది కాదు. ధ్యానం పతంజలి మహర్షి ప్రకారం తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం, నిరంతరత, తారతమ్యత, అందులో మునిగి ఉండడం. పండుగ వాతావరణంలో పండిపోవడం పండుగ. పండిపోవడం ఏమిటి అంటే ఉప్పొంగిపోవడం, ఉదార భావంతో ఉండడం, తృప్తిగా ఉండడం, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం, కొత్త వస్త్రాలు, మంచి వంటలు, అలంకరణ, ఇంటి అలంకరణ, అందరితో ప్రేమయుక్తంగా మాట్లాడుకోవడం. ఇంతకు మినహా ఇంకేమైనా ఉంటుందా? వచ్చినటువంటి ఆత్మీయులను, అతిథులను ఆత్మీయంగా కలుసుకోవడం, పలకరించుకోవడం, మంచి వంటలు తినడం, కొత్త బట్టలు, ఈ అన్నింటి సంయోగంలో పండడమే పండుగ. పండేదెవరు? పండేది జీవ. ఇందాక ప్రభాకర్ గారు అంటున్నారు, కనబడే విషయాలన్నీ ప్రకృతి అనే విధంగా చెప్పుకొచ్చారు. కనబడేటువంటివి అంటే పరిణామాలు కనబడుతున్నాయి, కారణాలు కనబడట్లేదు. ప్రకృతి విత్తనం లాంటిది. విత్తనం కనబడదు స్వామి. మొలక కనబడుతుంటది, చిగురు కనబడుతుంటది, పెద్ద వృక్షం కనబడుతుంటది, దానికి పువ్వులు, కాయలు, పండ్లు కనబడుతుంటాయి. ఆ యొక్క వృక్షం యొక్క గుణధర్మం కనబడుతుంది. వేపదైతే చేదుగా, నిమ్మదైతే పుల్లగా, మామిడిదైతే తీయగా, ఈ రకం గుణధర్మం కనబడుతుంది. విషయాలన్నీ అని అంటే భూకంపం ఎందుకు వస్తుంది? భూకంపం ప్రకృతి ప్రకోపమే. వరదలు ప్రకృతి ప్రకోపమే. కనబడేదంతా వికృతి. వికృతి లోపల ఉండేటువంటిది, వికృతికి జన్మనిచ్చేటువంటిది ప్రకృతి. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, పురుషుని ఆకాంక్ష విత్తనం. పురుషుని ఆకాంక్ష విత్తనం, ఆ ఆకాంక్ష
ఉద్దేశం నెరవేరాలంటే స్త్రీని జత చేసుకోవాలి. స్త్రీని జత చేసుకున్న తర్వాత వచ్చే సంతానం అంతా వికృతి. పురుషుని ఒక ఉద్దేశం, నేను పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకొని పిల్లలను కనాలి, నాది ఒక కుటుంబం ఉండాలి, నేను నా సంపాదన, నేను నా కుటుంబం, ఇదంతా బయటకు కనబడేదంతా వికృతి. లోపల ఏ ఉద్దేశంతోటైతే స్త్రీకి ఆశ్రయం ఇచ్చాడో, ఏ ఉద్దేశంతోటైతే సంతానాన్ని కంటున్నాడో, ఆ ఉద్దేశం అది ప్రకృతి. ఇప్పుడు తీవ్రవాదులను, వాళ్ళ గుడారాలను మట్టుబెట్టి కూల్చివేయడం జరిగింది. కారణం ఏంటి? తీవ్రవాదులు ఉన్నందుకు చంపలేదు, తీవ్రవాదులు గుడారాలు కట్టుకున్నందుకు చంపలేదు. వాళ్ళు ఏమీ అపకారం చేయనటువంటి పర్యాటకులను, తీర్థయాత్ర చేసేటువంటి వారిని, దైవ దర్శనం చేసుకునేటువంటి వారిని, వైష్ణవదేవి అక్కడ కాశ్మీర్లో ఇక్కడ అందాలను చూడడానికి, ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళను చంపారు. కాబట్టి అక్కడ ఇతరులను చంపారు కాబట్టి అన్ని దేశాలు ఏకమయ్యాయి, వారికి తగిన శిక్ష పడింది. అంతేగాని భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చెయ్యలేదు, పౌరులను ఏ రకంగా హింసించలేదు. ఎంతవరకు నిజం ఇది? అది అంతే, అది నిజమే. అది ఆ తప్పు చేసిన వాళ్ళని వెతికి పట్టుకుంటున్నారు, అంతే అంతే. యుద్ధం అని కాదు అక్కడ. ఇప్పుడు దీని సారాంశం ఏంటంటే, మంచి వారికి స్వేచ్ఛను కల్పించడం, నీకేం భయం లేదు అనేటువంటిది. ఈ దుష్టులను శిక్షించకపోతే ప్రతి ఒక్కరూ బిక్కు పనుకుంటూ ఉండడం, భయంగా ఉండడం, అది సరైనటువంటిది కాదు అని పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కల్పించడం, చీడ పురుగులను ఏరేయడం. అందుకని కనపడేటువంటిది కాదు, కనబడే విషయాలన్నీ అని తీసుకొస్తున్నారు ప్రభాకర్ గారు, అది సరైనటువంటిది కాదు. సువర్చలమ్మ ఆచార్జీ వాళ్ళు మేము ఇక్కడ ఉండమని వాళ్ళ గుణాల ద్వారా అందరికి తెలియజేస్తే ఆ చెడుని అక్కడ మట్టు పెడుతున్నారు. తెలుసు శ్యామలయ్య గారు మళ్ళీ అదే భాష మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ ఉన్నామని చెప్పట్లేదు వాళ్ళు, వాళ్ళు ఎక్కడైనా ఉండనివ్వండి. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు కదా. వాళ్ళు ఉన్నందుకు చంపట్లేదు స్వామి, వాళ్ళు చెడు పని చేస్తున్నారు, ఇతరులను హింసిస్తున్నారు, ఇదేమంటారు, ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారు. ప్రజలను బాధపడితే ప్రభుత్వం అస్థిరం అవుతుంటది కదా, వాళ్ళు దాన్ని చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కాదు, ఇక్కడ ఉన్నటువంటిది నెహ్రూ కాలం నుంచి వాళ్ళకి అక్కడ ఆశ్రయం, వాళ్ళంతా దాన్ని కబ్జా చేసుకొని నెమ్మదిగా చొచ్చుకొని వచ్చి గుడారాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. ఉన్నందుకు కాదు, ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వీళ్ళ గుడారాలు ఎక్కడ ఉన్నాయి, అవి వెతికి ఆ రకంగా చేయడం జరిగిందని నాకు అనిపిస్తుంది. అంతేనా కదా? అంతే ఆచార్య, అంతే. వాళ్ళ చెడు గుణాలతోటి వాళ్ళను సాగు వస్తుంది. ఇప్పుడు తేనెటీగలు, కందిరీగలు కొడుతున్నాయి అంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఇవని చెప్పేసి వాటి రాకపోకలను గమనించి వాటి తెట్టెలను తీసేస్తుంటాం కదా, అది కారణం. అదే నేను చెప్పిన దాన్ని చెప్పండి ఆచార్య, తప్పు చెప్పానా, ఎట్లా చెప్పానని. మీది అయోమయ భాషను ఉంది, మీది మొదలు పెట్టుకుంటే వాళ్ళ పాఠం ముందుకు పోదు. సరే. రజనీయమ్మ గారు, తలుపు దట్టి మన దగ్గరికి విషయం వస్తుంటే లేదు మీరే చెప్పండి, కాదు నాకు విధి విధానం పూర్తిగా తెలియదు, మీరు చెప్పండి నేను గ్రహిస్తాను అని అనాలి. వారు చెప్పిన తర్వాత ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి,
వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడే మీరు వద్దంటున్నారు కాబట్టి మీరు ఒకసారి తప్పు చేయండి, వాళ్ళు సవరిస్తారు కదా, అంతే. తప్పు చేయండి అంటే తప్పే చేయాలని కాదు, తప్పుగా చేస్తే వాళ్ళు సవరిస్తారు అనేటువంటిది అభిప్రాయం. ధ్యానం, ఈ ధ్యానం అనేటువంటిది ఇప్పుడు యావత్ ప్రపంచమంతా ఇప్పుడు మొన్నటికి మొన్న ఇది చాలా జరిగాయి. ఇక్కడ ఆశ్రమంలో కూడా ఇదివరకు ఇక్కడికి వెళ్ళి ఆయన చేసిన కర్మలకు అతన్ని వెళ్ళగొట్టడం జరిగింది. అతను వచ్చి ఓం ప్రకాశం కూడా అనడం జరిగింది. ఓం ప్రకాశ ధ్యానమే చేయడం, చేసేటువంటి స్థితి అంతా ధ్యానానికి వర్తించదు. ధ్యానం నిర్విషయం, చేసేది విషయం తన్మయత్వ భావంతో అందులో మునిగి ఉండడం ధ్యానం. పండుగ వాతావరణంలో మునిగి తేలడం, పండిపోవడం. నిన్న పండుగ ఎంత మంచిగా అనిపించింది, మంచి బట్టలు, మంచి వంటలు అని చెప్పేసి దాంట్లో సంతృప్తికరంగా ఉండడం. ఇది ఇటువంటి మిడిమిడి జ్ఞానం వారికి అర్థం కాదు. అందు గురించి ధ్యానం పేరు మీద ఒకరు శారీరక అవయవాలను ఆడించే ఆసనాల దగ్గర ఉండిపోతున్నారు, మరికొందరు శ్వాసను ఆడించేటువంటి ప్రాణాయామం దగ్గర ఉండిపోతున్నారు, మరికొందరు ఇంకొంచెం ముందుకొచ్చి ఇష్టదేవుడు అని చెప్పేసి మరొక విషయం దగ్గర ఉండిపోతున్నారు, ఇంకొందరు ఇంకా కొంచెం ముందుకొచ్చి మనస్సును ఏకాగ్రం చేయాలనేటువంటి దగ్గర ఉండిపోతున్నారు. ఈ అధ్యాత్మంలో ఎప్పుడైతే మనస్సు ప్రమేయం ఉంటుందో అది కాలక్షేపం, ధ్యానం కాదు. మనస్సు వెంట పడుతుంటారో అది ధ్యానమే అవదు. మనస్సు మనకు దారి ఇవ్వాలి, మనస్సును పక్కకు మనము జరిపేయాలి. ఇప్పుడు ఏదైనా ఊరికి వెళ్ళాలంటే పిల్లలు వెంట పడితే వారిని బుజ్జగించి ఇంకొకరికి అప్పగించి ఏదో రకంగా అక్కడికి వెళ్ళి బయటపడుతుంటాం కదా. ధ్యానంలో కూడా ఈ మనస్సు చేతనం కాదు, మనస్సు చంచలము కాదు, మనస్సుకు నడవడమే రాదు. ఈ ధ్యానం అనేటువంటిది నేను చెయ్యాలి, ఆత్మ చెయ్యాలి. నవ్వుతూ ధ్యానం చేయడం, భోంచేస్తూ ధ్యానం చేయడం, పడుకొని ధ్యానం చేయడం, నడుస్తూ మాట్లాడుతూ ప్రతి 24 గంటలు ధ్యానంలో ఉండడం ధ్యాన స్థితి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక గంట సేపు కేటాయించి ఆ గంట సేపు చేసేది నటన. మిగతా 23 పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట వాళ్ళు నిజాయితీగా గనక చేసినట్టయితే మిగతా 22 గంటలు ఆ 2 గంటలైన పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట నిజాయితీగా గనక చేసినట్టయితే, చేసింది సరిగా ఉన్నట్టయితే ఆసనాల దగ్గర, ప్రాణాయామం దగ్గర, మనసు దగ్గర, ఇష్టదేవుల దగ్గర కాసేపు కూర్చొని రావడం ధ్యానం కాదు. పతంజలి చెప్తున్నటువంటిది ఏంటంటే నిర్విచార స్థితికి విచారాలు ఆలోచనలు ఏవి రాకూడదు. సాక్షిభూతంగా తన్మయత్వ భావంతో తల్లీనమైపోయి ఉండడం. ఉదాహరణకు మనకు ఇష్టమైన భోజనం అది మనకు అందుబాటులోకి రాగానే ఒక భావము, దాన్ని ఆస్వాదించేటప్పుడు మరొక భావము, తిన్న తర్వాత తృప్తి ఇంకొకటి. మనకు కావలసినటువంటి వారు ఎవరి గురించి అయితే మనం ఎదురు చూస్తున్నామో వారు వస్తున్నారని తెలియగానే, మన దరిదాపులోకి రాగానే, మన కంట పడగానే, దగ్గరికి రాగానే ఎట్లెట్లా మా మనస్సు భావాలు మారుతూ ఉంటుంటాయో, వారి దగ్గరికి రాగానే మన చేతులని మనం విడిచిపెడతాం, వారి చేతులు ఉన్నటువంటి సంచులు అవన్నీ వాళ్ళు విడిచిపెట్టి గాఢంగా ప్రేమగా ఆత్మీయంగా ఆలింగనం చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకోవడం
శరీరం స్పర్శతోటి పరవశించిపోవడం, ఇది ధ్యాన స్థితి. చనిపోయారు అనే వారి గురించి తెలిసే వరకు మనం మామూలుగా ఉన్నాం. చనిపోయారని తెలిసిన తర్వాత ఆ విషాదంలో, ఆ దుఃఖంలో ఇక మనం ఉన్న చోట నుంచి ఆ చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళడం, వారి మీద పడి ఏడవడం, అదంతా ఏంటంటే తన్మయత్వ భావంతో ఉండడం. మాట్లాడేటప్పుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఏ కారణం చేత మాట్లాడుతున్నారు అనేటువంటిది పసిగట్టడం ధ్యానం. నవ్విస్తున్నప్పుడు అధమర్చిపోవడం అజ్ఞానం. నియంత్రణలో ఉండి సంతోషాన్ని అభివ్యక్తపరచడం ధ్యానం. భోజనం చేస్తున్నప్పుడు తినేటువంటి పదార్థం ఏదైనా పదార్థం మీద మోజుబడి తింటే ఇది భోగము. మన శరీరానికి అవసరమా లేదా, మన ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది, దీనివల్ల మనకు ఎంతవరకు ప్రయోజనం, సాత్వికమా కాదా, స్వచ్ఛమైనదా కాదా, తాజాగా ఉన్నదా లేదా, మితాహారం ఎంతవరకు మనకు అవసరమో అంత తీసుకోవడం, దీనిని ధ్యానం. అంటే ప్రతి దాని మీద దృష్టి పెట్టడం. తాగడంలో ఏదైనా ఎవరైనా ఇవ్వగానే నోట్లో పెట్టుకోవడం కాదు. దాంట్లో ఏముంది, పాత్ర శుభ్రంగా ఉందా లేదా, పదార్థం శుభ్రంగా ఉందా లేదా చూసుకోవడం. ఇలా ఎప్పుడైతే గ్రహించడం జరుగుతుందో మన చుట్టూ ఆవరించే పరిస్థితులు మన చెంతకు చేరుకునే లోపే మనకు సమాచారం అందుతుంది. ఇగో ఇక్కడ నుండి ఈ వస్తువు వస్తుంది, ఈ వ్యక్తి నుండి ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంటది. ఇది 24 గంటలు. పడుకున్నప్పుడు ధ్యానం. పడుకున్నప్పుడు కాలు కదిలిందా, ఎన్నిసార్లు పక్క తిరిగాము అనేది తెలియాలి. మన శరీరం కదులుతుందా లేదా అనేటువంటిది, ఎన్నిసార్లు కదిలిస్తున్నాము, ఎన్నిసార్లు పక్క తిరుగుతున్నాము, ఎన్నిసార్లు చెయ్యి కదిలించాము, ఎన్నిసార్లు ఈ యొక్క కాళ్ళు కదిలించాము అనేటువంటిది మనకు తెలియాలి. తెలిసి కదిలించడం ధ్యానం, తెలియక కదిలించడం మూర్ఛ. నడుస్తున్నప్పుడు అడుగు ఎక్కడ పడుతుంది, అక్కడ అడుగు వేయాలా వద్దా అనేటువంటిది చూసుకుంటూ నడవడం ధ్యానం. అర్థమవుతుందా? ఊరికే కూర్చుంటున్నారా? దేహాతీతంగా ఆత్మ చేసేటువంటి జాగరూకత ధ్యానం. మనస్సును కట్టివేయడం కాదు, మనస్సును ఏకాగ్రం చేయడం కాదు, మనస్సు వెంటబడడం కాదు, ఇంద్రియాల వెంటబడడం కాదు, విషయాల వెంట జపం చేస్తూ ధ్యానం చేస్తూ అమ్మా ధర్మం చేయండి అమ్మా అంటే నేను జపం చేసుకున్నాను తర్వాత రప్పు. ఇది ధ్యానం కాదు, ఇది జపం కాదు. ఓం 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 నమ శివాయ అని ఇలా చేసుకుంటున్నప్పుడు, గాయత్రి మంత్రం చదువుతున్నప్పుడు పాలు వంగిన వాసన, పప్పు వంగిన వాసన వస్తుంటాయి. అమ్మ గ్యాస్ స్టవ్ పని చేయమ్మా, పప్పు వంగిపోతుంది. అది కాదు, ఇది కాలక్షేపం. ఇవేవి రావద్దు. పడుకున్నాం, కుక్కలు మరుగుతున్నాయి. ఏమో కుక్కలు ఎంత మరుగుతున్నాయి? కుక్కలు నువ్వు ఉంటే, నువ్వు పడుకుంటే కుక్కలు మరగవద్దా? కుక్కల కోసం రాలేదు కదా నువ్వు. వాటికేదో అక్కడ అసువిధాజనకంగా కనిపించింది, అభద్రతా భావం కనిపించింది కాబట్టి హెచ్చరిస్తున్నాయి మరగొద్దంటే.
ఇప్పుడు ఎవరైనా చుట్టరికానికి పోయి బస్ స్టాండ్ పక్కన రైల్వే స్టేషన్ పక్కన ఇల్లున్న వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు నిద్ర పట్టదు. ఆ ఇంటి వాళ్ళు మాత్రం తృప్తిగా నిద్రపోతారు. కారణం ఏంటి? అలవాటు పడిపోయారు. వాళ్ళు పక్క వేసుకున్నారు, మనము వేసుకున్నాం, వాళ్ళు పడుకున్నారు ఆ పక్క మీద, మనము మన పక్క మీద పడుకున్నాం. మరి మనకు నిద్ర రావట్లేదు, వాళ్ళకి వస్తుంది ఎందుకు అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది, అంతే తేడా. ఓం ఆచార్య, ఎటువంటి విచారణ లేకుండా చేయడమే ధ్యానం అన్నారు ఆచార్య. ఇప్పుడు మరి పడుకున్నప్పుడు కాలు ఎన్నిసార్లు కదిలించాలో, చేయి ఎన్నిసార్లు కదిలించామో అది ధ్యానం అంటున్నారు ఆచార్య. అది అర్థం కావచ్చు. సరి అయినటువంటి ప్రశ్న. ఇలా ప్రశ్నించాలి, ఎన్నిసార్లు కదిలించాము అని అంటే ఇప్పుడు చూస్తున్నాయి. దీని అభిప్రాయం ఏంటి? ఓం ప్రకాష్ గోక్కుంటున్నాడు. గోక్కోవడం ఎందుకు? దురద పెట్టింది కదా, లేదంటే ఇక్కడ ఈగను దోమను ఇట్లా అన్నది అనమాట. మనము ఇట్లా మామూలుగా అనడం వేరు. ఇదిగో నేను చెయ్యితోటి ఈగను ఇట్లా జరుపుతున్నాను, ఇదిగో దురద పెట్టిన దగ్గర దాని ఇట్లా గోక్కుతున్నాను, ఇది మనకు తెలియాలి. ఇట్లా ఇవాళ ఒక 10 సార్లు చేసామనుకోండి, రేపు 8 సార్లు చేస్తాం, ఎల్లుండి ఇంకా తక్కువ. ఈ రకంగా ఆ యొక్క స్పందన, ఆ దురద అనేటువంటిది మనల్ని ఇబ్బంది పెట్టదు. ఆ యొక్క కదిలించడం, నిద్రలో పడుకున్నప్పుడు ఈ కదిలించడం అనేది ఉండదు. నిద్రపోయినప్పుడు నిద్రే పోవాలి. ఈ కదిలించే దాని మీద నిద్ర నుంచి మనం మెలకువగా రావడం, కదిలిస్తున్నామంటే నిద్ర రావట్లేదనే కదా పక్క దొలరడము, కాళ్ళు కదిలించడం అంటే. అది అందుకని ఆ విధంగా భోజనం చేస్తున్నప్పుడు భోజనమే చేయాలి. టీవీ చూడడం ఎందుకు? వీరితోటి వారితో మాట్లాడడం ఎందుకు? ఫోన్లో ఎందుకు మాట్లాడాలి? ఇది దేని అంటే ఒక పని చేస్తే దానిపైనే ధ్యాస ఉండడం. ఏమంటారు? ఏదైనా ఒక పని చేస్తే దానిపైనే దృష్టి ఉండడం. అది ధ్యానం అంటే. ధ్యానం అంటే పతంజలి మహర్షి చెప్తున్నాడు కదా, తత్ర ప్రత్యయ ఏకతానత నిరంతరత. ఇప్పుడు మనం సెల్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు సిగ్నల్ ఉంటే బాగా పనిచేస్తుందా, లేకపోతే పనిచేస్తుందా? సిగ్నల్ ఉన్నప్పుడే. అంటే అది నిరంతరత తారతమ్యం. పతంజలి చెప్తున్నాడు కదా, తత్ర ఆ ధ్యానంలో, తత్ర అంటే సప్తమి, తత్ర ఆ యొక్క ధ్యాన స్థితిలో, ప్రత్యయ జ్ఞానం అంటే ఏ విషయం మీద అయితే మనం కూర్చున్నామో, దేని గురించి అయితే మనం కూర్చున్నామో, ఏకతానత దాంట్లో తారతమ్యం, నిరంతరత ఉండాలి. మరి ఆచార్య ధ్యానం చేసుకునేటప్పుడు ఏదైనా యోగా నేర్పించే వాళ్ళు అంటారు కదా, ఇష్టమైన దేవుని తలుచుకోండి అంటే ఒక దేవుని పైనే తలుచుకుంటారు ఆచార్య. అది ధ్యానం ఎలా కాదు ఆచార్య? ఇప్పుడు పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది, కపిల మహర్షి చెప్తున్నటువంటిది. కపిల మహర్షి ఏమంటున్నారంటే ధ్యానం నిర్విషయం మనః. నిర్విషయం అంటే నిర్గత విషయం యస్మాత్. ఏ ధ్యాన క్రియ నుంచి అయితే విషయాలు వెళ్ళిపోయాయో అటువంటి స్థితిని ధ్యానం అంటున్నాడు కపిల మహర్షి. పతంజలి మహర్షి ఏమంటున్నాడంటే నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద. సాక్షాత్కారం స్థితి లభించాలి అని అంటే ఈ తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం, ఈ ధ్యాన స్థితి ప్రత్యయం అంటే జ్ఞానపూర్వకంగా నిరంతరంగా కొనసాగడం వల్ల ఈ దీని యొక్క పరిణామం ఏమిటి అంటే నిర్విచార, నిర్గత విచార నిర్విచార స్థితి, నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద. సాక్షాత్కారం అప్పుడు లభిస్తుంది, నిర్విచార స్థితి. ఈ ఇష్టదేవుడు అనేటువంటిది ఒక విషయం కదా,
మంత్రము అనేటువంటిది ఒక విషయం కదా, ఓంకారము అనేటువంటిది ఒక విషయం కదా, దీపము అనేటువంటిది ఒక విషయం కదా, ఒక బిందువు, ఒక సూది మొన, ఏదైనా సరే ఒక విషయాన్ని అందిస్తున్నాము కదా. వ్యసన పరులకు ఆ యొక్క సారాయి, గుట్కా, బీడి అవి ఏ రకంగానైతే వ్యసనమో, వీరు ధ్యానం చేసేవారు దేవీ దేవతల విగ్రహాలు పెట్టుకోవడం, మరియు అది సూది మొన కానీ, దీపపు కాంతి వత్తి మండుతున్నటువంటి వత్తి కానీ ఇటువంటివి పెట్టుకున్నప్పుడు తోతాపురి రామకృష్ణ పరమహంసకు ధ్యానం చేయమని అంటే నాకు అమ్మ కనబడుతుంది అంటారు. అమ్మను తొలగించంటే అమ్మని నేను ఎట్లా తొలగించును, అమ్మే సర్వం కదా అని అంటే, అయితే ఇది ఒక కత్తి తీసుకొని ఆ అమ్మని రెండుగా నరికేసాను. ఏది కత్తేది అంటే మరి అమ్మేది? కళ్ళు మూసుకున్న తర్వాత అమ్మ ఎక్కడుంది అని అంటే ఇది సాధ్యం కావట్లేదు. అవునా, అయితే చూడు అని చెప్పేసి ఒక సీస పెంకు తీసుకొని అతని బ్రికుటి మీద గుచ్చినప్పుడు ఇప్పుడు ఏం కనబడుతుంది? ఏమీ కనబడట్లేదు, నొప్పి అవుతుంది. ఇంకేం కనబడుతుంది అంటే చల్లగా కారుతున్నట్టుగా ఉంది. ఆ నొప్పి అనేటువంటిది నేను ఈ సీస పెంకుతో గుచ్చాను కదా, నీ చర్మం చిట్లిపోయింది కాబట్టి నొప్పి వస్తుంది. చల్లగా కారేది నేను కూర్చున్న చోట రక్తం కారుతుంది కాబట్టి చల్లగా నీకు అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ ఎక్కడుంది? అమ్మ లేదు, కనపడతలేదు. వెలిగిందా? అర్థమవుతుంది. అమ్మ మీద ఉన్న ధ్యాస ఈ నొప్పి మీద వచ్చింది. ఆ అమ్మ అనేది ఇష్టదేవత కదా. అవును. ఆ ఇష్టదేవతను తొలగించినప్పుడే కదా మనం తన్మయత్వ భావంతో అందులో లీనమైపోయేటువంటిది. ఈ ఓంకారము కానీ, ఈ గాయత్రి మంత్రం కానీ, ఈ యొక్క మృత్యుంజయ మంత్రము కానీ, ఇవన్నీ మనల్ని ఆడిస్తున్నటువంటి అడ్డుతెరలు. ఉల్లిగడ్డను కోసుకోవాలంటే ఎండిపోయిన పొరలు పైన ఉంటాయి కదా, అవి తీస్తేనే కదా లోపలికి వెళ్ళేది. ఇవన్నీ అటువంటి ఇవన్నీ చిన్నపిల్లలు అల్లరి చేసేటప్పుడు ఏదో ఒక వస్తువు ఇచ్చినట్లు నా జాతి ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఆ పిల్లలకు ఆ వస్తువుతోటి తృప్తి అక్కడ. ఇప్పుడు ఎవరైతే ఈ మిడిమిడి జ్ఞానంతో ధ్యానం పేరుతోటి వస్తున్నారో వాళ్ళను తృప్తిపరిస్తేనే వీళ్ళ కడుపు నిండుతుంది. అంటే ఎవరైతే ధ్యానం నేర్చుకోవడానికి వస్తున్నారో వాళ్ళని తృప్తిపరిస్తే ఈ నేర్పించే వాళ్ళ కడుపు నిండుతుంది. అంటే వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు కాబట్టి పొట్టపోసుకోవాలి కదా. ఆ దృష్టి కోణంతో అయితే మరి ఇష్టదేవుడు ఇవ్వాల్సిందే అక్కడ. వారికి అదే తృప్తి. ఇష్టదేవుని వద్దంటున్నావు, రాముని ధ్యానం చేయొద్దంటున్నావు, కృష్ణుని వద్దంటున్నావు, ఓంకారం వద్దనడం ఏంటండి? ఓంకారం కదా కావాల్సింది. ఓంకారాన్ని వద్దనడం ఏంటి? కొందరు ఆచార్య ఇష్టదేవుని తలుచుకొని ఆ ఓంకారాన్ని తలుచుకోవడం, మళ్ళీ ఇప్పుడు పడుకున్నప్పుడు కాళ్ళుని చేతులను గమనించడం, ఎన్నిసార్లు కదిలించామో అది ఇది సమానమేనేమి అని అంటారు ఆచార్య. కాళ్ళు కదిలిస్తున్నది కాళ్ళను చూడమని కాదమ్మా గారు. ఇక్కడ చెయ్యిని చూడడము, మనం పక్క తిరుగుతున్నప్పుడు పక్కను చూడడం కాదు. నిద్ర తేలిపోయిందా లేదా? ఇప్పుడు దోమల యొక్క సందేశం, దోమలు కుట్టే దాంట్లో సందేశం ఏంటంటే, గాడ్ ఉంటాడు కదా గూర్ఖా, జాగ్తే రహో జాగ్తే రహో అంటే ఏమన్నట్టు? అంటే లేచి కూర్చుండమనా? కాదు, జాగ్రత్తగా ఉండండి. అంతే కదా. దోమలు ఏం చేస్తున్నాయి? నువ్వు అజాగ్రత్తగా అధమర్చి నిద్రపోతున్నావు, కప్పుకో, నీ జాగ్రత్తలు నువ్వు ఉండు. అర్థమవుతుందా? అంతే. శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా లేదా? ప్రభాకర్ గారు తెలుస్తుంది ఆచార్య. జాగ్రత్త పరుస్తుంటాయి మనకు, అందుకే దోమలు అవసరమే. అవసరమే. ప్రతిదీ మనకు హెచ్చరించడానికి, మన గురించి
మనం తింటూ ఉంటే తిన్నటువంటి దాంట్లో మెతుకు కింద పడ్డా, లడ్డు యొక్క ఒక ముక్క కింద పడ్డా కొద్దిసేపటికి చీమలు వస్తాయి అక్కడ. మనం అంత శుభ్రంగా కూర్చుకున్నాం కానీ అక్కడ చీమలు లేవు, ఏం లేవు, కానీ కొద్దిసేపటికి వస్తాయి. భగవంతుడు ఆ పడిపోయిన ఏ ముక్కనైతే మనము అభద్రతా భావంతో అజాగ్రత్తగా పడేసామో దాన్ని సంగ్రహించడానికి చీమలను పంపిస్తున్నాడు. అమ్మగారు పట్టుకుంటున్నారా లేదా? సువర్చలమ్మ గారు అర్థమవుతుంది ఆచార్య. అందుకని మనము ఇప్పుడు నవ్వుతున్నప్పుడు పక్కపక్కమని నవ్వడం, మన నోట్లో పనులు ఎన్ని ఉన్నాయనేది చూపించడం, ఏ పన్నుకు ఎంత పాచి పట్టింది, ఏ పన్ను పుచ్చిపోయింది అనేటువంటి వికారాలను బయట వారికి చూపించడం, ముసిముసిగా నవ్వి సంతోషాన్ని వ్యక్తం చేయడం. అర్థమవుతుందా? అది నవ్వడం యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ పరిస్థితి సంతోషం వ్యక్తం చేయడం. సంతోషం వ్యక్తం చేయమన్నారు కానీ నీ పనులు చూపెట్టు, నువ్వు నాది నోరు కడుక్కుంటావా లేదా, నోట్లో వాసన వస్తుందా లేదా చూపెట్టాలి, ఇవన్నీ కాదు కదా. అందుకని ధ్యానం అనేటువంటిది తన్మయత్వ స్థితి. ఇప్పుడు పని చేయడం వేరు, చేసిన దానికి పారితోషికం లభిస్తే దాన్ని అనుభవించేటప్పుడు పడేటువంటి తృప్తి ధ్యానం. నెలంతా పనిచేసి జీతం తీసుకున్న తర్వాత దాంతో వాళ్ళు ఏవైతే వస్తువులు కొనుక్కుంటారో లేదంటే ఏదైనా వాళ్ళకు కావలసినటువంటి ఇల్లు కట్టుకోవడం, లేదంటే వస్త్రాలు కొనుక్కోవడం, లేదంటే పిల్లలకు ఇంటి సరుకులు ఇట్లా తీసుకెళ్లడం, తద్వారా పడేటువంటి తృప్తి ధ్యానం. చేసేటప్పుడు కష్టమే, శ్రమ కోర్చి చేయాలి. ఒకసారి పడిపోతుంటాం, ఒకసారి దెబ్బ తగులుతుంటది. చేసేటప్పుడు కాదు, దాని పారితోషికం అనుభవించేటప్పుడు. గాయత్రి అమ్మగారు పట్టుకుంటున్నారు కదా, రజనీ అమ్మగారు? పట్టుకుంటున్నాం ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. ఓం ఆచార్య, ఆలోచనలు విషయ వికారాలు రాకుండా కూర్చొని ఉంటే కూడా ధ్యానమే కదా సార్? ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే పొట్టశుద్ధి ఉండాలి. ఆలోచనలు రాకూడదంటే పొట్టశుద్ధి ఉండాలి. ఇక కామ వికారాలు రాకుండా ఉండాలి అంటే అంతరింద్రియ శుభ్రత, శుచి శుభ్రత పాటించాలి. ధన్యవాదాలు. ధ్యాన యోగానుగత ధ్యానమును యోగమును అనుష్ఠించినప్పుడు, అనుగత అంటే అనుష్ఠించినప్పుడు ఆ ఆచరణలో అపశ్యన్, ఇక దర్శనం అంటే చదవడం కాదు. పతంజలి యోగ దర్శనం చదవడం, సాంఖ్య దర్శనము, న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, వేదాంత దర్శనము, మీమాంస దర్శనం, ఈ దర్శనాలు చదవడం కాదు. అలాగని చదవకూడదని కాదు. మనము వ్యావహారికంగా ఎప్పుడైతే అనుభవపేతంగా చూస్తుంటామో అది దర్శనం. ఈ చదవడం ద్వారా అక్షర పరిజ్ఞానం, పతంజలి ఏమి రాశాడు అనేది యోగ దర్శనంలో తెలుస్తుంది. కపిల మహర్షి ఏం రాశాడు అనేది సాంఖ్య దర్శనంలో తెలుస్తుంది. కనాద మహర్షి అభిప్రాయం ఏంటనేది వైశేషిక దర్శనం. గౌతమ మహర్షిది న్యాయ దర్శనం. వేదవ్యాసుది ఈ యొక్క వేదాంత దర్శనం. మరియు జైమినిది మీమాంస దర్శనం. వారి అభిప్రాయాల వరకు మనకు తెలుస్తుంటాయి, కానీ అనుభవం ఏంటి? తద్వారా ఆ చదివినందు ద్వారా నీకేం ప్రయోజనం, నువ్వేం పొందావు, నువ్వేం దర్శించావు? దర్శించేదే దర్శనం. అర్థమవుతుందా?
సాక్షాత్కారం మనకు కావాలి. వాళ్ళు చెప్పింది కాదు. దేవుడు చూపిస్తున్న దృష్టాంతం. భగవంతుడు ఏం చూపిస్తున్నాడు అంటే, అసమర్థ స్థితిలో తల్లి సహకారం, తండ్రి సహకారం, గురువు సహకారం, శేష జీవితం అంతా సమర్థులమైన తర్వాత తల్లికి దూరంగా, తండ్రికి దూరంగా, గురువుకు దూరంగా మనకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చి మనల్ని నిలదొక్కుకోజేయడం. దర్శనం చదవడం కాదు, దర్శించడం. అందుకే ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది ఏంటంటే, భగవంతుడు ఇదిగో నాటకీయ పరంగా మనకు కావలసినటువంటి విషయాన్ని ఆ నాటకంలోని పాత్రధారులుగా మనల్నే పాత్రధారులు చేసి మనకే కనువిప్పు కల్పిస్తున్నాడు అనేటువంటి దృష్టాంతాలను చెప్పడం, ఇది అనుభవోపేతమైనటువంటి సాక్షాత్కారం. అర్థమవుతుంది అమ్మగారు? పుస్తకములో ఉన్నది మనం మర్చిపోవచ్చు, కానీ అనుభవంలోకి వచ్చింది మాత్రం మర్చిపోవాలి. అది నిజమైనటువంటి. శ్యామలయ్య గారు నిద్రపోవద్దు. అందుకని ఇది ఏంటంటే అనుభవంతో చూడడం, అనుభవంతో తెలుసుకోవడం, దానిని సాక్షాత్కారం అంటారు. అపశ్యన్ చూసినటువంటిది, ఈ కళ్ళతో కాదు. ఇప్పుడు దయానందుడు వేదాలను ధరించి వేదాలను మనకి ఇవ్వడం గొప్ప కాదు. దయానందుడు ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళి ఎన్నో రకాలుగా విరజానందుని దగ్గరికి వచ్చే కంటే ముందే ఈశ్వర సాక్షాత్కారం అయింది దయానందునికి. కానీ విరజానందంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మరి విరజానందునికి కళ్ళే లేవు కదా. అంటే కళ్ళు లేకపోయినా అంతర్దృష్టితోటి వారు చూసినటువంటి మేలుకొలుపు సమాజానికి అవసరం. కాబట్టి దయానంద్, నువ్వు నీ జీవితాన్ని మన దేశ ఉద్ధరణ గురించి అర్పించు. నీ సొంత ప్రయోజనం గురించి, నీ స్వార్థం గురించి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి, నీకు కుటుంబం ఉండాలి, నీకు ఇంత సంపద ఉండాలి, దాని గురించి కాదు. ఇదంతా ఒట్టిదే. నువ్వు దేశాన్ని జాగ్రత్త పరచడానికి, వేదాలను ఉద్ధరించడానికి, ఈ యొక్క జనసామాన్యానికి ఈశ్వరుని గురించి తెలియజేయడానికి నీ జీవితం నాకు గురుదక్షిణ కావాలి. ఈ లవంగాలు నాకు అక్కర్లేదు. అర్థమైందా? దయానందుడు తథాస్తు అన్నాడు. అందుకని ఇక్కడ తద్ అనుగత, యోగానుగత, ధ్యాన యోగ అనుగత అపశ్యన్, ధ్యానం స్థితిలో ఉండి యోగము అంటే యుజరి యోగే అంటే యోగంలో ఇద్దరుంటారు. ధ్యేయం ధ్యాత. ధ్యేయం మన జీవనముక్తిని పొందాడు. ఇప్పుడు యాత్ర చేసే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గమ్యాన్ని చేరడం. ఇది ధ్యేయం. ధ్యాత ఎవరు? యాత్ర చేసేవారు. వెలిగిందా? లక్ష్యాన్ని ఎవరు చేరుతున్నారు? గమ్యాన్ని ఎవరు చేరుతున్నారు? గమ్యాన్ని ఎవరు చేరుతున్నారు? యాత్ర ఎవరు చేస్తున్నారు? యాత్ర చేసేవారే గమ్యాన్ని చేరుతారు. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం మన జీవిత ఉద్దేశం కాదు. పరమాత్మ సాక్షాత్కారం మన జీవిత ఉద్దేశం కాదు. జీవన్ ముక్తి, ఈ బంధనం నుంచి బయటపడాలి. ఈ యొక్క భవబంధాల నుంచి, ఈ యొక్క 84 లక్షల ఈ శరీరాలు ఎన్నైతే ఉన్నాయో వీటి నుంచి ముక్తి పొందడం మానవ జీవిత ఉద్దేశం. ఇప్పుడు ధ్యానం ప్రసంగం వచ్చింది కాబట్టి రహస్యం జాగ్రత్తగా వినండి. ధ్యానం చేస్తే ఎక్కడైతే ఏమీ మిగులదో
ఎక్కడైతే ధ్యానం చేస్తే ఏమీ మిగలదో, అంటే చనిపోతుంటారు కదా, అందరూ చనిపోతుంటారు కదా, చనిపోయినప్పుడు ఏమీ మిగలదో అది ధ్యానమే కాదు. ఏదైతే మిగులుతుంటదో ఆ మిగిలినటువంటిది ఈ యొక్క చావు ద్వారా నేర్చుకుంటున్నది. ఇక ముందు ఇటువంటి చావు స్థితికి రాకూడదని తెలుసుకుంటుంది. ధ్యానం ఈ చావును అనుభవోపేతంగా తెలుసుకొని మరిప్పుడు ఇటువంటి చచ్చిపోయేటువంటి స్థితి దరిదాపులోకి రాకుండా మిగిలేటువంటిది ఆత్మతత్వం. డౌట్ వస్తుంది, నిర్వికార స్థితికి పోవాలనుకున్నప్పుడు ధ్యానం చేయాలి, మళ్ళా మిగిలాలన్నప్పుడు అది ఎట్లా మిగులుతుంది? డౌట్. శ్యామలయ్య గారు, గర్భాధానమే ఇప్పుడు ఇక్కడ అతను రాస్తున్నది ఏంటంటే, హిందీలో చదువుతాను వినండి. స్త్రీ మానో ఏక పవిత్ర యజ్ఞ హై. స్త్రీ జీవితం ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం. ఆ యజ్ఞంలో ఆహుతి ఇవ్వడం, ఆ ఆహుతి యొక్క సువాసన వెలువడి ఇల్లంతా సువాసితం అవ్వడం, మన మనస్సు ఆనందింపజేయడం, ఇది ధ్యానం. అంటే గర్భాధానం ఒక యజ్ఞం. గర్భాధానం ఒక యజ్ఞం. నేను కామవాసనతోటి కలిసి కామాన్ని తీర్చుకోవడం లేదు, నేను ఈశ్వరుని యొక్క సృష్టి యజ్ఞాన్ని నడిపిస్తున్నాను. ఈ పుట్టబోయేటువంటి సంతానం భగవంతుడు ఏ ఉద్దేశంతో అయితే వేదాన్ని ఉపదేశించాడో అటువంటి గుణగణాలు కలిగినటువంటి సంతానాన్ని నేను ఉత్పన్నం చేయాలి. అందుగురించి స్త్రీని యజ్ఞంతో పోల్చడం జరిగింది. ఇది వైదికం. ఇంకొక వైపు నారీ నరకస్య ద్వారం, భాగ్యలక్ష్మమ్మ గారు పడుకోదు. నారీ నరకస్య ద్వారం, డోల్ గంవార్ పశు శూద్ర ఏ సబ్ తాడనికే అధికారి. అర్థమవుతుందా? డోల్ తోటి పని తీసుకోవాలంటే దాన్ని వాయించాలి, పశువును కాయాలంటే కర్ర తీసుకొని బాదాలి. అదే స్త్రీతోటి వ్యవహారం చేయాలంటే దెమ్మడదబడి కొట్టాలని చెప్పేసి దాంట్లో సందేశం. డోల్ గంవార్, గంవార్ అంటే సేవకుడు, పనివాళ్ళు. డోల్ గంవార్ పశు శూద్ర నారి ఏ సబ్ తాడనికే అధికారి. వీళ్ళందరూ దెబ్బలు పడాలి, వాళ్ళకు పడితేనే వాళ్ళ దారికి వస్తారు అనేటువంటిది. ఇక్కడనేమో వైదికంలో స్త్రీని ఒక యజ్ఞముగా, స్త్రీని ఒక దేవతగా, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. మరి ఇదంతా ఈ సామెత సరైనటువంటిది కాదు. ఎందుకు సరైనటువంటిది కాదు? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని ఎందుకు సరి అయినటువంటిది కాదు అని అంటే, పురుషునికైతే గుణపాఠం చెప్తున్నారు, మరి స్త్రీకి కూడా చెప్పాలి కదా. చప్పట్లు మోగేది ఎప్పుడు అంటే రెండు చేతులు కలిసి ఘర్షణ జరిగినప్పుడే కదా. మరి ఇద్దరు స్త్రీని అంత గొప్పగా ఎంచినప్పుడు మరి పురుషుని కూడా చెప్పాలి కదా. ఇద్దరు కలిస్తేనే దాంపత్య జీవితం వాళ్ళకి బాగుంటుంది కదా. అందు గురించి ఇది ఒక వైపే, అంతేగాని స్త్రీని పూజించాలి, ఆమె ఏ తప్పు చేసినా, ఎక్కడ తిరిగి వచ్చినా, ఏది చేసినా ఆమెను దేవతగా కొలవాలి. మరి పురుషుడు మాత్రం బయటకు వెళ్తే ఏమి ఎంతసేపు ఉంటావు, రావా ఇంటికి రాగానే అట్లా కాడాలు తీసుకొని ఎక్కడ పడి తల బగల కొడితే మరి ఏమన్నట్టు? నేను దేవతను కదా, నన్ను పూజించమని చెప్పేసి అతన్ని ఉత్పీడన చేస్తుంటే ఇది ఎక్కడ? పశువుల కాపరి పశువుల కాడికి పోతుంటే కట్టె తప్పకుండా చేతిలో కట్టె బెత్తం ఉండాలి అన్నట్టు. అందుకని ఈ సామెత నిజమే. స్త్రీలకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇవ్వడం మంచిదే. కానీ మరి పురుషునికి కూడా అదే రకంగా చెప్పాలి, అతన్ని కూడా గౌరవించాలి. స్త్రీ కూడా పవిత్రతను కోల్పోకూడదు. అంతే కదా. అంటే దీని సారాంశం ఏంటంటే మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం. ఇంగ్లీష్లో ఏమంటారంటే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. అలాంటి శ్లోకం ఇంకోటి ఉండి తీరాలి ఆచార్య. అదే అది రాయలేరు, మర్చిపోయారు.
అంటే ఈ సామెత ఎక్కడ అంటే స్త్రీకి స్వేచ్ఛ లేదు, స్త్రీ పురుషునికి వాడుక వస్తువు, స్త్రీని మనం వాడుకొని వదిలేయాలి, ఆమెకు స్వేచ్ఛ లేదు, ఆమెలో ఆత్మ లేదు, వారిదో జీవితం కాదు. ఇప్పుడు వీళ్ళు మస్జిద్లోకి రావడానికి వాళ్ళకు స్వేచ్ఛ లేదు, వీళ్ళు బైబిల్లో వాళ్ళు స్త్రీలలో ఆత్మ ఉన్నదని వాళ్ళు స్వీకరించరు. అదే భావజాలంతో ఈ యొక్క జైన బౌద్ధులు కూడా స్త్రీ జన్మ ఎందుకు అని అంటే వారు వాడుకోవడానికి, కాబట్టి వారు ఈ జన్మంతా తాపత్రయపడితే వచ్చే జన్మ పురుష జన్మ లభిస్తుంటే తద్వారా వారి జీవన ముక్తి లభిస్తుంది. ఈ స్త్రీ జన్మతోటి ముక్తి కూడా లేదు అని వారి అభిప్రాయం. అదే అభిప్రాయం ఈ హిందువులలో కూడా ఉంది. ఈ వైదికం ఏం చెప్తుందంటే నువ్వు ఎంత చేస్తే అంత నీకు స్వేచ్ఛ, స్వాతంత్రం, జ్ఞానం, ఎవరు ఏది చేస్తే అది చేసిన కర్మఫలాన్ని తప్పనిసరిగా అనుభవించాలనేటువంటి. అందుగురించి యజ్ఞంతో పోల్చడం, నారిని దేవతగా పోల్చడం ఇదే అన్నమాట. తస్లీమా నస్రీన్ పేరు విన్నారా? బంగ్లాదేశం నుంచి ఆమెను బహిష్కరించారు. ఎందుకు అంటే ఆమె ఖురాన్లో ఉన్నది ఉన్నట్టుగా స్త్రీల పట్ల ఖురాన్ ఏం చెప్తుందో అదంతా ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు కాబట్టి ఆమెను దేశ బహిష్కరణ చేస్తే ఆమె వచ్చి మన భారతదేశంలోనే ఉంటుంది. ఒక రచయిత, ఆమె రాసినది పుస్తకం లజ్జా ఔరత్ కి హక్మే, ఇటువంటివన్నీ. దాంట్లో చెప్పింది ఏంటంటే ఈ యొక్క వైదిక సాహిత్యానికి విదేశీయులు రాసినటువంటి కల్పిత భాష్యాలు స్త్రీని అవమానపరిచేటువంటి విధంగా ఆవిడ అన్ని ఎత్తి చూపెట్టింది. వైదిక సాహిత్యంలో కూడా ఈ రకంగా స్త్రీని గురించి ఉన్నాయని చెప్పేసి ఆవిడ చెప్పింది అనమాట. అందు గురించి ఈ జనన స్థానం అంటే యొక్క గర్భధానం గురించి చెప్తున్నది ఏంటంటే జనన స్థానం వేది యజ్ఞం, లోమం బర్హి, ఈ విధంగా స్త్రీ ఒక యజ్ఞం అని చెప్పినప్పుడు ఇదంతా ఇదివరకు అయిపోయింది. దాంట్లో ఇది బ్రేదర్ని పొందజేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ ప్రకరణంలోనైతే ధ్యానం యోగానుగత, యోగం అంటే కలపడం, ఆత్మను పరమాత్మతో కలపడమే యోగం. యుజరి యోగే యోగం, సంయోగే గురు, యోగం సంయోగం కలపడం. ఇప్పుడు పురుషుణ్ణి తీసుకొచ్చే స్త్రీతోటి, పిల్లలను తీసుకొచ్చే తల్లిదండ్రులతోటి, పిల్లలను తీసుకొచ్చి గురువుతోటి, గురువు తీసుకెళ్లి భగవంతునితోటి ఈ కల్పించడం, దీన్ని యోగం అంటుంటారు. సంగతీకరణ. ధ్యాన యోగానుగత పశ్యన్ దేవాత్మ శక్తిం స్వగుణైర్ నిగూఢాం. ఈ విధంగా ధ్యానం అనేటే తన్మయత్వ స్థితి. ఇప్పుడు అమ్మగారు భూషమ్మ గారు అడిగిన ప్రశ్నకి ఏంటంటే పడుకున్న తర్వాత కాలు కదిలించామా లేమా అనేటువంటిది అది విఘ్నం. ధ్యాన స్థితి ఏంటంటే మనం నిద్రపోతున్నప్పుడు నిద్రలోనే ఉండాలి, కానీ కాలు కదులుతుంది అని అంటే అది విఘ్నం. అక్కడ అటువంటి వాటి మీద దృష్టి పెట్టాడు. స్వగుణైర్ నిగూఢాం, స్వగుణై స్వ అంటే సొంత గుణాలతోటి, నిగూఢంగా తన్మయత్వ భావంతో ఉండడం. యహ కారణాన్ని, ఈ విధంగా కారణాన్ని నిఖిలాని తాని, ఈ యొక్క కారణాలు ఏవైతే ఉంటుంటాయో, పరిణామాన్ని మనం చూస్తున్నాం కానీ కారణాలను చూడాలి. కారణం వేరు, కార్యం వేరు. భూకంపం రావడం మనకు కనిపిస్తుంది, వరద రావడం మనకు కనిపిస్తుంది, కానీ భూకంపాలు ఎందుకు వస్తున్నాయి అంటే భూమి లోపట దాని యొక్క పొరల యొక్క నియంత్రణ కోల్పోవడం, వాటిని అవి సరిదిద్దుకోవడం, ఆ పొరలు భూమి లోపల ఉన్నటువంటి పొరలు అవి సవరించుకోవడం పైన కనబడుతున్నటువంటి భూకంప పరిణామాలు. ఆ లోపట ఉన్నటువంటి అవి ఎందుకు ఈ అసంతులితం అవుతున్నాయి అని అంటే భూమి పైన ఉండేటువంటి నదులు, వృక్షాలు మరియు ఈ డ్యాములు ఏర్పాటు చేయడం, గుట్టలను తవ్వేయడం వల్ల ఆ యొక్క పొరలలో అసంతులితం
అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ ఏర్పడ్డప్పుడు వాటిని సవరించుకునేటువంటి కదలికని పైన కదిలిపోయేటువంటి భూకంపాలు. ఏమి అందరు ఊరికే కూర్చుంటున్నారు. ఆచార్య వింటున్నాం ఆచార్య. ఓం ఆచార్య. ప్రసంగం చెప్తున్నారు. చెప్పండి, అర్థమవుతుందా లేదా అని. అర్థమవుతుంది ఆచార్య, అర్థం. చెప్పండి ప్రభాకర్ గారు. ఇక్కడ యోగము ధ్యానము 2 పదాల దాదాపు ఇవి 2 ఒకే తీరు అర్థాన్ని ఇస్తాయా ఆచార్యజీ? కొంచెం భేదం ఏమైనా ఉందా? భేదం ఉంది. ధ్యానం తన్మయత్వం స్థితి, తన్మయత్వ స్థితి. ఇప్పుడు యాత్రికులుగా వచ్చినటువంటి వారు, దూరం నుండి వచ్చినటువంటి వాళ్ళు, ఇప్పుడు తల్లిదండ్రి బయటకు వెళ్ళి ఇంటికి రాగానే పిల్లలు వచ్చి అమాంతంగా ఇట్లా పట్టుకుంటారు కదా, ఆ కలయిక యోగం. ఆ కలయిక యోగం అమ్మ స్పర్శతోటి పిల్లలు పొందేటువంటి తృప్తి, పిల్లల స్పర్శతోటి తల్లి పొందేటువంటి ఆ తృప్తి అనేటువంటిది ధ్యానం, తన్మయత్వ స్థితి. యోగము 2 శరీరాలు కలుసుకోవటం. యోగము 2 శరీరాల కలయిక, ధ్యానం తన్మయత్వ భావం. ధన్యవాదాలు. యహ కారణాని నిఖిలాని, ఈ సంపూర్ణ, నిఖిలం అంటే సంపూర్ణం, తాని కాలాత్మ యుక్తాని, కాల ఆత్మ, కాలం తోటి ఇవన్నీ వస్తుంటాయి. ఆ కాలాత్మతో కలిసినటువంటివన్నీ అధితిష్టతి ఏకః, ఆ కాలం అంతా ఒకరి చేత నడుస్తుంటుంటది. అదేంటనేది కాలం గురించి రేపు చెప్పుకుందాం. ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి ముందుకు తీసుకెళ్ళండి అమ్మగారు. కాలం విషయంలో రేపు తెలుసుకుందాం. ఓం నమస్తే ఆచార్య. సర్వభ్యో నమో నమః. ఈ రోజు ఎపిసోడ్ లో ధ్యానం అంటే ఏమిటి, ఎలా చేయాలి, అసలు ధ్యానం అంటే నిర్విచార స్థితి అని, తన్మయత్వ భావంతో ఉండడం అని, మళ్ళీ సాక్షాత్కారం అంటే ఏమిటి అని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఆచార్య. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఈరోజు వైదిక సంధ్య ప్రభాకర్ గారు ఉపస్థాన మంత్రాలతో భావం చేయించగలరు. ఓం సర్వేభ్యో నమస్తే. వైదిక సంధ్య, బ్రహ్మ సాక్షాత్కారం. ఓం ఓం అమృతోపస్తర నమస్తే స్వాహ. ఓం అమృతాపిధా నమస్తే స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైత్రీ శ్రేయతాం స్వాహ. ఆచమన మంత్రాన్ని. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శనియోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్ర. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభి, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలా కరపృష్ఠే. మార్జన మంత్ర. ఓం భూ పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి,
ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర తథా ప్రాణాయామ మంత్ర ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం తగమర్శన మంత్ర ఓం మృతం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయత తతో రాత్ర్యజాయత తతో సముద్రాదర్ణవాదగి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదధద్విశ్వస్య మిషతో వశీ సూర్యాచంద్రమసౌ ధాతాయతా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః ఆచమన మంత్ర शन्नो देवीरविष्टय आपो भवन्तु पीतये शंयोरविस्रवन्तु नः तथा मनसा परिक्रमा ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्यायशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं भोजं वेदद्मः दक्षिणादि इन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं भोजं वेदद्मः प्रतीचि दिग्वरुणोऽधिपतिः पृदातो रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं भोजं वेदद्मः उदीचि दिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं भोजं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं भोजं वेदद्मः ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं भोजं वेदद्मः ఉపస్థాన ప్రకరణం. పరమాత్మ ఉపస్థానం అంటే నాకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడని అర్థం. మంత్రం జాత వేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. ఋగ్వేదం 1వ మండలం 99 సూక్తము 1వ మంత్రం. భావం ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడు ఓ పరమేశ్వర, మా సర్వస్వం సమర్పిస్తున్నాం. లోభంతో ఎవరైనా త్యాగం చేయజాలని ధనమును నిశ్చితముగా నశింపజేయుదువని ఎరుగుదుము. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు అవలీలగా గమ్యం చేర్చున్నట్లే నీవు మా దుఃఖ ధర్మనస్యాలను పరిష్కరించి తరింపజేస్తావు. 2వ మంత్రం. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః
ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు శిక్ష. యజుర్వేద మంత్రం ఇది, 13వ అధ్యాయం 46వ మంత్రం. ఓ వరణీయ ప్రకాశక అగ్ని స్వరూప ఈశ్వర, ఇంద్రియోత్కర్షంతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన మరియు అంతరిక్షానికి సూర్యుడు ఆత్మ మాదిరిగా జగత్తు అంతటిని స్థిరంగా ఉంచుతున్నాడు కాబట్టి సుస్థిరమై ఉన్నది. 3వ మంత్రం. ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. భావం: ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుచున్న దివ్య స్వరూపిణి కిరణములు తీసుకొని పోతున్నాయి. ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాను. 4వ మంత్రం. ఉద్వయం తమసస్పరిష్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. భావం: మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మికోన్నతి వైపుకు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణాదాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్యదేవుని వద్దకే చేరుకుంటున్నాం. ప్రాయశ్చిత మంత్ర ప్రకారం. ఇక ఈ దినమంతా వ్యావహారికంగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది, అందుకే చేరుకోవాల్సిన చోటికి చేరుకోలేకపోయాం. కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడం గమనార్హం. అందుకే ఈ అసఫల ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ప్రాయశ్చిత మంత్రం. తచ్చక్షుర్దేవహితం పురస్తాశుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అధీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. భావం: ఇక తప్పు చేయను, ఇంకొక అవకాశం ఇవ్వమని భగవంతునితో ప్రాధేయపడటం. అతడు చక్షు మాదిరిగా జీవాత్మకు హితం చేయుటకు మున్ముందు సంచరిస్తున్నాడు. అందుకే 100 శరదృతులు చూడగలుగుతున్నాం, 100 శరదృతులు జీవించగలుగుతున్నాం, 100 శరదృతులు వినగలుగుతున్నాం, 100 శరదృతులు మాట్లాడగలుగుతున్నాం, 100 శరదృతులు పూర్ణ స్వేచ్ఛా స్వాతంత్రంతో ఉంటున్నాం, 100 శరదృతుల కంటే కూడా ఎక్కువగా జీవించగలుగుతున్నాం. ఈ విధంగా భగవంతుని అస్తిత్వమును అవగాహన గావించుకోవటం మన ఆధ్యాత్మిక నిష్కర్షమే నిర్మల శాంత స్వభావం. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణం. హే ఈశ్వరాదయ నీరే భవత్కృపయా అనేన జపోపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షానాం సద్యః సిద్ధిర్ భవేన్నః. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యా బ్రహ్మ సాక్షాత్కారం సమాప్తం. సర్వేభ్యో నమస్తే.
ఆచార్య. ఓం ఓం. ఇక్కడ పరాయశ్చిత్త మంత్రం యొక్క అభిప్రాయం అది అక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే 100 ఏళ్ళు మనం చూడాలి, మాట్లాడాలి, వినాలి అనేటువంటిది అభిప్రాయం కాదు. ఇక్కడ ఏంటంటే తప్పు జరిగింది, తప్పుగా వినడం వల్ల జరగవచ్చు. కాబట్టి వినేది సరిగ్గా వినాలి. మాట్లాడడం వల్ల తప్పిదం జరగవచ్చు. అందుకని తప్పు మాట్లాడకుండా ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. చూడడం, చూసింది అది తప్పుగా చూడొచ్చు, తప్పుగా మనం చేయొచ్చు. కానీ ఈ తప్పులన్నీ పోవాలంటే 100 ఏళ్ల వరకైనా మనం చూడగలగాలి, 100 ఏళ్ల వరకైనా వినగలగాలి, 100 ఏళ్ల వరకైనా మాట్లాడగలగాలి, 100 ఏళ్ల వరకు అంతకు మించి అయినా సరే. కానీ ఎప్పుడైతే నేను తప్పు చేయకుండా ఉండడానికి అది, అంతేగాని తప్పు చేయకుండా ఉండాలి, అది ఉండాలి, చూడాలి, మాట్లాడాలి అనేటువంటిది కాదు. తప్పు చేయకుండా ఉండడం. తప్పు చేయకపోతే సఫలం అవుతారు కదా. తప్పు చేస్తేనే మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తం పొందాల్సి వస్తుంది. అంతే. ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఓషధః శాంతి, వనస్పతయః శాంతి, విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేధ్వి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. రేపటి వైదిక సంధ్య భాగ్యలక్ష్మమ్మ గారు గాయత్రి మంత్రం యొక్క భావార్థం, సమర్పణ యొక్క భావార్థం చేయించగలరు. ఓం ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః.